అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్నటి రోజున డబ్బులు విడుదల చేస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ కూడా మరి అన్నదాత సుఖీభవ పథకం కింద తప్పనిసరిగా ప్రతి రైతు కూడా వేలిముద్ర వేస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పింది. తర్వాత రైతుల ఆందోళనలతో మనకు మళ్ళీ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కేవలం ఎవరైతే ప్రభుత్వ లెక్కలో లేరో అలాగే 1,45,000 మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలి సచివాలయాలకు, అంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట. మరి తాజాగా మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన తుది కసరత్తు అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్తో కలిసి ఈ పథకం 3 విడతల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక తొలుత మనకు ఈ నెల 20న పీఎం కిసాన్తో పాటు తొలి విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు వీలుగా ఆలోచన చేసింది. అయితే పీఎం కిసాన్ నిధులపైన కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీని కారణంగా అంటే నిన్నటి రోజున విడుదల చేయాల్సిన ఈ నిధులపైన ఇంకా సస్పెన్స్ అనేది మనకు కొనసాగుతూనే ఉంది. మరి ఇదే సమయంలో మరి ఇప్పుడు ఎట్లా మనకు టైం దొరికింది కాబట్టి ఈ అర్హుల జాబితాను చాలా పక్కాగా రూపొందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అర్హుల జాబితా పైన ఫోకస్ పెట్టి అర్హులందరికీ కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైందనమాట. మరి ఈ యొక్క డబ్బులు అనేది ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఏ రైతులకు డబ్బులు వస్తారు, ఏ రైతులకు డబ్బులు రావు, ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే అన్నదాత సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం అయితే సేకరిస్తుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,500 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. మరి వారిలో 44,30,149 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయగా 1,20,140 మందికి సంబంధించి ఇంకా ఈకేవైసీ పెండింగ్లో ఉంది. ఇక చివరిసారిగా 2024 జనవరిలో 53.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో సొమ్ములను జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మంది తగ్గినట్లు కూడా తెలుస్తోందన్నమాట. ఇక సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చిందనమాట. మరి మనకు కొన్ని చోట్ల భూ సర్వే సందర్భంగా అనేక సమస్యలు తలెత్తాయి. అవి ఇప్పటికీ కూడా మనకు వస్తూ ఉండడంతో అన్నదాత సుఖీభవ దరఖాస్తు చేసేందుకు ఆటంకంగా మారింది. ముఖ్యంగా జాయింట్ ఎల్పిఎం, ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు, ఆధార్ అనుసంధానంలో తప్పిదాలు, మ్యూటేషన్లు, మరణించిన వారి పేర్లతో భూమి ఉండడం వంటి సమస్యలను కారణాలుగా చూపి నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇక ఒకే రైతు పేరుతో అధిక విస్తీర్ణంలో భూమి చూపించడం, వెబ్సైట్లో ఒకరి సర్వే నెంబర్లో వేరొకరి భూమి నమోదు కావడం తదితర సమస్యలలో ముడిపోయినటువంటి రైతుల ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉందన్నమాట. సుమారు 2 నెలల పాటు కూడా లబ్ధిదారుల ఎంపికపై కసరత్తులు చేసినా కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ మనకు కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి వెబ్లాండ్ డేటా ఆధారంగా అధికారులకు రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తొలుత వ్యవసాయ సహాయకులు, విఏఏలు, మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి తమ పరిధిలోని అంశాల మేరకు మనకు అప్రూవల్ అయితే తేవడం జరిగింది. మరి రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను కూడా తహసీల్దార్ లాగిన్కి అయితే పంపించి అక్కడ పెండింగ్ రికార్డులన్నీ కూడా మినహాయించి రైతులకు వెబ్సైట్లో రైతుల భూములను మనకు వారికి ఆధార్ నెంబర్ లింక్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకు చేయడం అయితే జరిగింది. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే మనకు జారీ అయితే చేయడం జరిగిందనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కానీ మళ్ళీ కూడా వాయిదా పడింది. మరి వాయిదా పడినా కూడా పర్వాలేదు, పక్కగా అర్హుల జాబితాను మనకు తయారు చేసి దాని ప్రకారం మనం లబ్ధి అందించాలి రైతులందరికీ కూడా అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క మనకు డబ్బులు అయితే మీరు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది. తప్పకుండా మీరంతా కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ
ఇప్పటికే మనకు ఈ యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధినైతే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులైతే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా అర్హుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను. ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభావ డబ్బులు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బుల విడుదలైతే కాబోతోంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే ఆ లిస్టులో పేర్ల ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే అందుతుందన్నమాట. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు అంశాలను తీసుకొస్తూ ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది. అవకాశాలను అయితే ఇచ్చింది రైతులందరికీ కూడా. చాలామంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ చేసుకున్నారు. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు. ఇవన్నీ కూడా చేసుకున్నారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన సహాయాన్ని అయితే మీరు తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను అయితే వేయబోతోంది. ఇప్పటికే ఇంకా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. ప్రభుత్వం కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేసింది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రైతులు ఎవరు కూడా మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకుని మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి రెడీ అయిపోండి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసేసింది. మరి జూన్ నెల 18వ తారీఖు నుంచినే
రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతుంది. కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.